నేను పాపం ఎందుకు చేస్తానంటే నన్ను ఎంతగానో శోధించిందండి తను. అందుకని యోసేపుని మాదిరిగా తీసుకోండి. యోసేపు ఏమంటాడు? పారిపోతాడు పాపం నుండి. He didn't justify. He didn't say she asked me. ఈరోజు మన నేటి విశ్వాసులు అయితే ఏమంటారు తెలుసా? తను నన్ను ఎంతో ప్రేరేపిస్తుందండి, తను నన్ను ఎంతో శోధిస్తుందండి, తను రోజు నన్ను బతిమాడుతుందండి, అందుకనే నేను లొంగాల్సి వచ్చిందండి అని అంటుంటారు. నో 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 నో, యూర్ జస్ట్ జస్టిఫైయింగ్ యువర్ సిన్. యోసేపు ఏం చేస్తాడు? పారిపోయాడండి పాపం నుండి. ఈరోజు నీ పాపాన్ని బట్టి లేకపోతే ఇతరుల పాపము వారు ఏమంటారంటే నాకు ఇలాగ అయింది కాబట్టి నేను నో డోంట్ ట్రై టు జస్టిఫై. యూదా ఇస్కరియోతు కూడా అంటుండొచ్చు, నేను దీనికోసము మంచి కోసం ఇది చేశాను కానీ ఇట్లా అవుతుందని నాకు తెలియదు కదా అని తర్వాత బాధపడ్డాడు. కానీ ఏమైంది? నిష్ప్రయోజనం, యూజ్లెస్, వేస్ట్. బికాజ్ హీ హాజ్ ఆల్రెడీ అప్పచెప్పేశాడు యేసు ప్రభు. నేను చెప్పదలుచుకుంది ఏంటిదంటే, నమ్మక ద్రోహం కానీ పాపము కానీ దురాశ కానీ చేసేటప్పుడు బాగా కనపడుతుంది, చేసేటప్పుడు మంచిగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ స్టిల్ రాంగ్. ఇట్ ఈస్ స్టిల్ రాంగ్.